హాయ్ హలో బాగున్నారా? ఈరోజు అంటే ఇది సాటర్డే చేశాను అన్నమాట. సాటర్డే ఈవినింగ్ అంటే సాటర్డే సండే హాలిడేస్ కదా, మంచిగా ఏదైనా డెలిషియస్ ఫుడ్ చేసుకుందాం అనిపించింది. అంటే ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని మంచిగా తిందాం అనిపించింది అనమాట. సరే అని చెప్పి నేనేం చేశానంటే, నేను ఈ మధ్య పెసలు, శనగలు, అలసందలు ఇలాంటివన్నీ నానబేసి పెట్టుకుంటున్నాను కదా, అవి మొలకెత్తిన గింజలు ఉన్నాయి శనగలు. సరే వీటితోటి ఇవి లాస్ట్ ఇంట్లో కూరలన్నీ అయిపోయాయి అనమాట. 4 ఆలులు, ఒక 5-6 టమాటాలు ఉన్నాయి. సరే వీటిల్ని ఫినిష్ చేసేస్తే సండే మనం మార్కెట్కి వెళ్ళి కూరలన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి, ఇప్పుడు చూసారా ఈ టమాటాలు కూడా మంచిగా కడిగేశాను. ఆ తర్వాత వీటికి తొడిమెలు ఉంటాయి కదా మధ్యలో, అది తీసేసి ఇట్లా కుక్కర్లో పెట్టాను. కిందేమో మొలకెత్తిన గింజలు, ఆలులు అవే ఉన్నాయన్నమాట. బుజ్జి ఆలులు ఉన్నాయి లాస్ట్లో. సరే ఇవన్నీ చివ్వేసి ఫస్ట్ అలా పెట్టాను అనమాట. దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసాను. మంచిగా ఉడికిచ్చేసుకొని ఈ 3 కలిపి మాత్రమే ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాం. ఆ 3 మాత్రమే ఇంట్లో ఉన్నాయి. ఈ 3 అయిపించేసి రేపు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లోకి అన్నీ మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. తెచ్చుకొని వీక్లీ 10 డేస్కో సరిపడా కూరలు తెచ్చేసుకుంటే సరిపోతుందనేసి ఇప్పుడు నేనేం చేశాను, అవి కుక్కర్ పెట్టేశాను. అంటే పూరీ చేసుకోవాలని ఉంది. దాంట్లోకి నంచుకోవడానికి ఏం చేసుకోవాలి, మంచిగా ఉంటేనే కదా పూరీ టేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేసాను అనమాట. అంటే వేడిగా పట్టుకోలేకపోయాను, ఒక చేత్తో ఇది పట్టుకున్నాను, తీయడం కష్టం అయిపోయింది. కొంచెం ఉడికిందనమాట. ఇది యాక్చువల్గా ఇంకోటి 10 లీటర్ కుక్కరు బటర్ఫ్లై ఉందనమాట. దాంట్లో గిన్నెలు అనమాట ఇవి. అందుకని దీంట్లో కరెక్ట్గా పడతాయి. కొంచెం పక్కకి ప్లేస్ ఉండదు ఇలా దీంతో చేత్తో తీయడానికి, ఓన్లీ పట్టకారుతో తీయడానికే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీనికి సరిపడా గిన్నె అయితే పెట్టేశాను. దీంట్లో నేను మసాలా ఏమీ వేయనండి, కానీ ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉండిందనమాట. అంత బాగుంది. ఏం మసాలా అంటే చూడండి, నేను ఏం మసాలా వేస్తాను. ఫస్ట్ అయితే పోపు వేసాను. ఆ తర్వాత పోపు దినుసులు వేసేసి కొంచెం ఆయిల్ వేసాను, పసుపు వేసాను, ఇంగు వేసాను. ఇది ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ నిండా వేసాను. ఆ తర్వాత జీలకర్ర పౌడర్ అనమాట, జీరా పౌడర్ కూడా 1 స్పూన్ నిండా వేసాను. ఇవి చిన్న స్పూన్లు, పైగా మన కర్రీకి తగ్గట్టు. నేను 5 టమాటాలు, 4 ఆలులు బుజ్జివి, ఒక చిన్న కప్పుడు శనగలు దానికి సరిపడా తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది కారం, ఈ కారం కూడా 1 స్పూన్ తీసుకున్నాను. 3 ధనియా, జీరా, కారం, నెక్స్ట్ ఇంగువ. ఆ 3 ఫ్లేవర్లు బాగా వేసేసి మంచిగా కొంచెం అంతే ఒక్కరో ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, బ్లాక్ అయిపోతుంది అప్పుడు. ఒక్కరో అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ శనగలు, ఉడికిచ్చిన శనగలు, ఈ నీళ్లు పారిపోయకూడదు, మనం వాడేసుకుందాము. ఎందుకంటే మనం ఉడికిచ్చినవి కాబట్టి, అవి శనగలు ఉడికిచ్చాం కాబట్టి కలర్ అలా వచ్చింది, అంతేనమాట. బాగా 3 టైమ్స్ వాష్ చేసి ఆ తర్వాత నానబెట్టి మొలకెత్తిన గింజలతో చేసుకుంటున్నాం. మనం దాంట్లో ఒక చిన్న గ్లాసుడు పోసాం కదా, ఆ గ్లాస్ వాటర్ ఉన్నాయి ఇవి. అవి కొంచెం కలర్ వచ్చాయి, ఎందుకంటే శనగల కలర్ అంతే అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆలు ఎక్కువ ఉడికిపోయింది కాబట్టి అలా ఉంది, కానీ ఆలు వేసేసాను. ఆ తర్వాత శనగలు కూడా వేసేసి మంచిగా అన్నీ వేసేసి కుక్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఆలు వేసేసి మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత శనగలు ఫ్రై చేసి అప్పుడు ఈ వాటర్ అనేది పోయాలి. ఇంకా అంతసేపు ఎందుకులే, అన్నీ వేసేసి బాగా కొంచెం హైలో పెట్టేసి మనం కాసేపు కూర్చొని వస్తే మంచిగా మగ్గుతుంది కదా. నేను అలా అనమాట, ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి మనం ఇలా చేసేసుకుంటున్నాం. శనగలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి, మొలకెత్తిన గింజలు కాబట్టి ఇంకా మంచి హెల్తీ బెనిఫిట్స్ అనమాట. ఇట్లా కూడా తినేయచ్చు. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లెమన్ వేసుకొని మంచిగా తినొచ్చు అనమాట. నేనైతే కర్రీ కోసం ప్రస్తుతానికి కర్రీ అయితే చేస్తున్నాను. దీంట్లో ఆలు కొంచెం తక్కువ అయిందనమాట, అయినా మంచి టేస్ట్ అనేది భలే ఉంది.
దీంట్లో దీనికి తగ్గట్టు 2 స్పూన్లు, అది చిన్న చిన్న స్పూన్లు కదా ఇవి, చాలా టీ స్పూన్స్ అనుకోండి, చెక్కవు కాబట్టి ఇంకాస్త అసలు లోతే ఉండదు కాబట్టి మనకు తక్కువ అవుతుంది. మనమేమో ఎక్కువ వేసేస్తున్నాను అనుకుంటున్నారేమో, 2 స్పూన్స్ అట్లా వేస్తాను అంతే చూసుకొని. ఎప్పుడు ఉప్పు తక్కువ వేసుకుంటేనే బెటరు. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఉడికిన టమాటాని గుజ్జు చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం పచ్చి టమాటా గుజ్జు చేసి వేసేదాన్ని పోపులో, ఇప్పుడు మనం ఉడికిచ్చి వేసేసుకుంటున్నాం. ఉడికిచ్చితే టమాటా మిక్సీ చేసుకోవడం ఈజీ. మరీ పేస్ట్ లాగా వద్దు అనుకుంటే స్మాష్ చేసేసి వేసేయచ్చు. అలా కూడా నేనైతే ఇలా మిక్సీ చేసి వేసినందువల్ల క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. హోటల్స్లో మనకు ఎలా ఇస్తారో సేమ్ అలా ఉంటుందన్నమాట. ఆలు ముక్కలు ప్రాపర్గా కట్ చేసుకున్నామంటే మంచిగా అలాగే వస్తుంది. ఆ తర్వాత అది కూడా వేసేసాను టమాటా గుజ్జు. ఆ తర్వాత నేను వేసింది ఏమిటనుకుంటున్నారంటే ఇది కొత్తిమీర డ్రై పౌడర్ అనమాట. కొత్తిమీర నేను మంచిగా ఎండబెట్టేసుకున్నాను, అంటే ఆల్రెడీ డ్రై అయిపోయిందని దాన్ని ఇంకొంచెం ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇది కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర డ్రై అయిన పౌడరు, ఆ తర్వాత కసూరి మేతి కూడా ఒక పిడికిడి వేసేసాను. మంచిగా టేస్ట్ స్మెల్ ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, నేను ఏమేమి వేసాను మసాలా మీరు చూసారు కదా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, ఉప్పు, ఇప్పుడేమో పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి పౌడర్ అనమాట. అంతే, ఇంతకు మించి నేను ఏమి మసాలా వాడలేదు. చాలా టేస్టీగా మంచిగా చూసేదానికి అసలు ఆ స్మెల్ మంచిగా ఏదో ఇట్లా మనకు పూరీలో చపాతీలోకి కర్రీ చేస్తోంది మమ్మీ మంచిగా అన్నట్టు స్మెల్ అయితే వచ్చేసింది. బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా, మనకు హోటల్స్లో కప్పులో వేసిస్తే పైన అలా నూనె తేలుతూ ఉంటుంది కదా, నేను అంత ఎక్కువ పోయిపోయినా అలా వచ్చేసింది అన్నమాట. అంత ఆ ఒక్కరో ఆయిల్ కూడా మనకు పైకి తేలింది. అంటే ఆయిల్ బదులు దీంట్లో బటర్ వేసుకొని ఉంటే చాలా బాగుండేది. చూసారా ఎలా వచ్చిందో, టేస్ట్ కూడా అంత బాగుందన్నమాట. మనకు ఆలు కొంచెం మెత్తగా అయిపోయింది, కానీ కొంచెం కొంచెం ముక్కలు కనిపించేటట్టు వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఆలు మరీ మెత్తగా చేసేయకుండా, ఇది ఇంకొంచెం ఆరిన తర్వాత ఇంకా థిక్గా అనిపిస్తుంది. ఒకరు పలుచగుంది కదా, నంచుకునే గ్రేవీ అంటే మనం పూరీతోటి చపాతీతోటి తినగలిగిన కర్రీ మెథడ్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను పూరీలు వేసేసుకుంటున్నాను. అసలు యాక్చువల్గా చపాతీ చేద్దామని పిండి కలిపి ఉంచాను అనమాట. ఒక 10 నిమిషాల్లో కర్రీ అయిపోయింది కదా, సరే పూరీ వేసి ఇచ్చేద్దాము, ఈరోజు కాస్త హాలిడే కాబట్టి ఓకే పూరీ చేసుకోవచ్చు అని అనిపించింది. ఇప్పుడు నేను ఇలా రౌండ్స్ చేసేసుకున్నాను. ఇది చూసారా, ఇది మీరు మొన్న నేను తెప్పించాను కదా, ఇది దీంట్లో మనం ఒత్తేసుకుందాము. చపాతీ పీట అయితే పెట్టను నేను ఎప్పుడు, కంచము అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, అది బోలిచ్చి దానిపైన అయితే చేస్తాను. ఎక్కువ ఉన్నాయి అన్నీ, కానీ ఎందుకో మళ్ళీ అది తీయాలి, కడగాలి, లోపల పెట్టాలి, ఇదే ప్రాసెస్ అనేసి తీను. ఇప్పుడైతే నేనేం చేశాను, ఈ కటరే స్టీల్ కటర్ ఉంది కదా, అది ఇట్లా పెట్టేసుకున్నాను. ఒక సైడ్ అంతా మనం రౌండ్స్ చేసేసి ముద్దలు అలా పెట్టేశాను. అవి నేను ఆయిల్ డిప్ చేసి ఆ తర్వాత ఫ్రై చేస్తాను. పిండి వేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్లో అలా డిప్ చేస్తే మనకు కొంచెం ఆయిల్ అనేది అవుతుంది కదా, ఇట్లా ముందుకి వెనక్కి ఆయిల్ ఇలా పూసేసుకొని, అంటే దాని మీద ఆ ప్లేట్ మీద మనం ఒత్తే దాని మీద అనమాట, కటర్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత ఒత్తామంటే అంటుకోకుండా వచ్చేస్తుంది. అవి ఈజీగా పొంగుతాయి, చాలా ఈజీగా పొంగుతాయి. నేను ఏమీ వేయలేదు, ఓన్లీ ఉప్పు వేస్తాను, లేకపోతే ఒక్కోసారి ఉప్పు కూడా వేయను అనమాట. గోధుమ పిండిలో అలా కలిపేస్తూ ఉంటాను, వాటర్ వేసి కలుపుతాను అంతే. నార్మల్ వాటర్, ఫిల్టర్లో పట్టుకోవడం అదే వాటర్తో కలుపుతాను, చల్ల వాటర్ కూడా కాదనమాట. చాలా బాగా పొంగుతాయి ఎప్పుడు కూడా పూరీ వేస్తే. ఈసారి అయితే ఇది మల్టీగ్రెయిన్ పిల్స్బరీ, దాంట్లో ఇంకా అంటే 5 కాకుండా ఇంకా 3 ఎక్స్ట్రా ఉన్నాయి, 8 రకాలు. అంటే దాంట్లో బార్లీ, పుట్నాల పప్పు ఇవి కూడా యాడ్ అయి ఉన్నాయి. అంటే నేను చూసుకోలేదు, మామూలుగా ఆర్డర్ పెట్టేటప్పుడు మల్టీగ్రెయిన్ అనుకుని పెట్టాను. మామూలుగా మల్టీగ్రెయిన్ అంటే 5 ఉంటాయి, రాగులు, సజ్జలు, గోధుమలు ఇవి ఇస్తుంటాడు ఫిల్ము. ఇప్పుడేమో బార్లీ, పుట్నాలు, ఇంకేదో ఒకటి కూడా అంటే ఓట్స్, అవి 3 కూడా యాడ్ అయి ఉన్నాయి అనమాట. అంటే 8 రకాలు కలిసి ఉంది ఈ పిండిలో. మనం చపాతీ వేసుకున్నా పర్వాలేదు, అంటే మనం డైరెక్ట్గా పట్టించుకుంటే ఓకే, మనకంత ఓపిక పోయి తెచ్చుకొని అన్నీ బాగు చేసుకొని పిండి పట్టించుకొని అంత ఓపిక ఉండదు కాబట్టి ఇట్లాంటి బ్రాండెడ్వి తీసేసుకుంటే ఓకే అన్నట్టు
నేనైతే ఫిల్స్బరీ ఈసారి తెప్పించాను, ఇది బాగానే ఉంది. చపాతీకి కూడా చాలా బాగుంది ఇది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను. పూరీలు అనేది బాగా పొంగుతాయి ఈజీగా. మనం ఉట్టి నీళ్ళు వేసి కలుపుకున్నా మంచిగా పొంగుతాయి అనమాట. నేను ఇంకా ఏమీ వేయలేదు ఈరోజు అయితే, నార్మల్గా కలిపాను. అది ఒక్కొక్కరు కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఓపుకొచ్చి శనగలు అవన్నీ తీసేసి పూరి పిండి కలుపుకుంటే సరిపోయిందా, దీంట్లో కర్రీ కావాలి కదా, మార్నింగ్ ఉండేది నంచుకొని తినడం ఎందుకు, పచ్చడి నంచుకొని తినడం ఎందుకు అని చెప్పి ఇంట్రెస్టింగ్గా శనగలు ఉన్నాయి కాబట్టి, అందుకే వీక్లీ వన్స్ శనగలు, అలసందలు, పెసలు 3 నానబెట్టి అలా వాటర్ మొత్తం తీసేసి మనం డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది రాదు. మనకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఒకసారి వాష్ చేసేసి ఆ తర్వాత మనం ఇలా కుక్కర్లో పెట్టేసి చేసేసుకోవచ్చు. నేను ఈ వీక్ అంతా అలాగే చేశాను. చూసారు కదా, మొన్న పెసరట్టు వడ చేశాను, అంటే పెసరట్టు వేయకుండా వడ చేశాను. అంతకు ముందు రోజు అలసందలు ఉడకబెట్టుకొని పోపు వేసుకొని తిన్నాము, ఒకరోజు పల్లీలు ఉడకబెట్టుకొని పోపు తిన్నాము, ఈరోజు శనగలు. యాక్చువల్గా శనగలు తినాల్సింది, నేను ఇలా కర్రీ చేస్తే బాగుంటుంది కదా అని ఇంక ఇలా చేశాను అనమాట. చాలా బాగుంది, ఫుల్ ఖుషీగా ఉందన్నమాట. పూరి కర్రీ ఇంట్లో మనం చేసుకుంటే చాలా టేస్టీగా, మనం ఎక్కడికో వెళ్ళి అలా తింటే 1-2 తినగలము. పైగా అది వాళ్ళు ఆయిల్ ఒకటి, నెక్స్ట్ ఈ కర్రీల్లో బటరు, మనం అచ్చంగా గోధుమ పిండి మన ఇంట్లో పిండి కలుపుకొని మనం చేసుకున్నాం అనమాట. అచ్చంగా అంటే మన చేతితో మనం ఈ 5-8 రకాల పిండి ఉన్నా కూడా మనకు తెలిసిన పిండితోనే మనం కలుపుకొని చేసుకొని తిన్నాం. వాళ్ళు మైదా వేయచ్చు, ఇంకా అంటే ఇంత ఎర్రగా అయితే రావు కదా, తెల్లగా ఉంటాయి కదా, నాకు అందుకని నచ్చదు బయట తినడము. పైగా శనగలతోటి మనమే ఇంట్రెస్టింగ్గా ఈజీగా చేసుకున్నాం. చూసారా, కుక్కర్ పెట్టాను, అలా వెళ్ళాను. హాఫ్ సినిమా ఏదో దీంట్లో ప్రైమ్లో ఇది సినిమా వస్తుంది, ప్రైమ్లో సినిమా పేరేందంటే కన్నడ అనుకుంటాను, జాబిలమ్మ నీకు అంత కోపమా అనమాట. ఆ సినిమా కన్నడలో వస్తుంది. అది చూస్తూ నేను మధ్యలో వచ్చాను, పిండి కలిపాను, మళ్ళీ వచ్చాను, శనగలు కుక్కర్ పెట్టాను, ఆ తర్వాత తీసుకున్నాను, పోపు వేసేసాను, మళ్ళీ ఉడికిన తర్వాత పూరి వేసుకొని వెళ్ళి కూర్చున్నాను అనమాట. అంటే ప్రాపర్గా సినిమాను చూశాను, ఇంట్లో ఈ మనకు డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇది పూరీలు చాలా బాగా పొంగాయి కదా, మనం ఆ సినిమా చూస్తూ పూరి తినడానికి మంచిగా రెడీ అయిపోయాం. కాకపోతే 7:30-8 లోపలే తిన్నాం. ఎందుకంటే ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ మనం చేసుకున్నప్పుడు ఒక 3 తిన్నా 4 తిన్నా మన ఇంట్లో ఫుడ్ అనుకొని మనం తింటాం. కానీ మనం ఒక వాకింగ్ అంటే 10 టైమ్స్ అలా అటు ఇటు మన ఇంటి చుట్టూ అలా తిరగడము, నెక్స్ట్ అలాంటివి చేసేస్తే మనకు ఆయాసం కూడా అనిపించదు అనేసి నేను అలా 7:30కి చేసేసాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, పూరి అయితే ఎంత బాగా పొంగిందో. నేను కరెక్ట్గా ఎప్పుడు కొంచెం ఎక్కువే చేస్తాను. ఈసారి అందరికీ 3 అన్నట్టుగానే చేశాను అనమాట. ఒక 2 ఎక్స్ట్రా ఎవరైనా అడిగితే, అంటే ఒకటి తినాలి అనిపిస్తే ఒకటి వేసుకోవచ్చు కదా అన్నట్టు. చూసారా, దీనికి ఇప్పుడు మనం మంచి లుక్ అయితే రావాలి కదా, డెలిషియస్గా తిన్నట్టు అనిపించాలి కదా. మనం చిన్న వాటిల్లో తిన్నా కూడా హోటల్స్లో ఒక తినే ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి అట్లాగే తిన్నట్టు పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని స్లైసెస్ కట్ చేశాను. ఆ తర్వాత నేను అంటే మనకు ప్లేటింగ్ కూడా ఇంపార్టెంట్. ప్లేట్లో ఎలా పెట్టుకొని మనం తిన్నది అనేది మన కళ్ళకి ఇంపుగా ఉండాలి. మనం తినే ఫుడ్డు టేస్టే కాదు, ముఖ్యంగా కళ్ళకు చూడటానికి కూడా అబ్బా తినాలి అనే ఫీలింగ్ రావాలన్నమాట. అందుకని ఇది పూరీ కర్రీ కాబట్టి రోజు అన్నం పప్పు కూర ఇట్లా అయితే వడ్డించుకోము. ఇది ఇట్లా డెలిషియస్ ఫుడ్ కాబట్టి ఇట్లా పెట్టి దాంట్లో ఉల్లిపాయ స్లైసెస్ ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఏ ఉంటే అవి ఒక 2-3 ముక్కలు తిన్నామనుకోండి, ఇదైతే హెవీగా తినేయం కదా, అప్పుడు అవి ఫస్ట్ ఒక 2 ముక్కలు తినేసి మనం బిగించేసామనుకో ఈ కప్పుడు కర్రీ అయితే తినొచ్చు. ఇది చిన్న కప్పు మీడియంగా ఉంటుంది. మనం ఈ కప్పుడు కర్రీ అయితే బలం, ఎందుకంటే దాంట్లో శనగలు, ఆలు, టమాటా 3 మంచివే. ఇది ఒక్కటే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఒక 3 పర్వాలేదు తినొచ్చు అనిపించింది. ఈ ఉల్లిపాయ నంచుకొని కీరా ముక్కలు నంచుకొని తిన్నామంటే మనకు ఫుల్ కడుపు నిండిపోతుంది, పొట్ట అయితే నిండిపోతుంది, మన కళ్ళకి ఇంపుగా మనమే చేసుకొని తిన్నాం అనే ఫీలింగు నాకైతే, నేనైతే మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాను అనే ఫీలింగు ఉంటుందన్నమాట. ఇలా ఈరోజు మా డిన్నరు
మీరు కూడా చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు చేసుకున్నారంటే ఇట్లా వీకెండ్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి, అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇట్లా పూరీ కర్రీ, పెసరట్టు ఉప్మా, మసాలా దోశ ఇట్లాంటివి వేసిస్తే మన పిల్లలు కూడా సాటిస్ఫైగా తింటారు. ఎందుకంటే రోజు వాళ్ళు బయట ఏమన్నా తినగలిగితే తింటారు, ఇంట్లో వెళ్ళిన మనం ఇచ్చిన బాక్సే తింటారు కాబట్టి వేడి వేడిగా ఇట్లాంటివి చేసి పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే అలాగే చేస్తానండి. సాటర్డే నైటు, సాటర్డే మార్నింగు వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి పెడతాను. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్లయితే